సాయుధ పోరాటం తరహాలో సాగినటువంటి ఉద్యమం, ఆ ఉద్యమాన్ని నీరుగార్చడం కోసం, నిర్వీర్యం చేయడం కోసం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కర్కశంగా 7 పైన శిక్షణారహితంగా కాల్పులు జరిపి పొట్టన పెట్టుకోవడం జరిగింది. ఆ సందర్భంగా అనేక నిరసన కార్యక్రమాలు జరిగాయి. నిరవధిక ఆమర నిరాహార దీక్షలు కూడా నిరవధిక నిరాహార దీక్షలో పాల్గొన్నాను. ఆ పోరాటం సాగింది మనందరికీ తెలుసు. గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ హయాంలో అంగన్వాడీల పోరాటం ఎట్లయితే విరోచితంగా సాగిందో అంతకంటే చాలా రెట్లు ఎక్కువగా పోరాటం సాగింది 2007లో. ఆ పోరాటానికి చిహ్నంగా ఒక రకంగా ముదిగొండ అమరవీరులను మొదలుపెట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్. అది తెలుగుదేశం గవర్నమెంట్ అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా పాలకవర్గాలు అనేటి ప్రజల సంక్షేమం కంటే వారి యొక్క బాగోగుల గురించి సాగేటటువంటి పాలన అందించేటువంటి ప్రభుత్వాలు అని ఆచరణలో ఆ ప్రభుత్వాలు నిరూపించాయి. ఆ పోరాటం తలసినటువంటి ప్రభుత్వాలకు చంపపెట్టుగా తెలుగుదేశం గవర్నమెంట్లో జరిగినటువంటి విద్యుత్ అమరవీరుల పోరాటం కానీ, అట్లాగనే అంగన్వాడీల పోరాటం కానీ, అట్లానే కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో జరిగినటువంటి ఈ భూ పోరాటం, ఇళ్ల స్థలాల పోరాటం కానీ రెట్టింపు ఉత్సవంతో ఈ పోరాటాలు కొనసాగాయి. వర్గ పోరాటాలకు తిరుగులేదు అని చెప్పేసి ఆ పోరాటాలు నిరూపించాయి. ఇప్పుడు 19 సంవత్సరాలు గడిచినప్పటికీ ఆ పోరాటాలు అంటే ఆ వర్గ పోరాటాలకు ఉన్నటువంటి గొప్పతనం అది. అటువంటి పోరాటాలని మునుముందుకే తీసుకుపోవటమే ముదిగొండ అమరవీరులకు మనం ఇచ్చినటువంటి ఘనమైన నివాళి. ఆ పోరాటాల కొనసాగింపుగా మనమంతా కూడా పోరాటాలను ముందుకు తీసుకుపోతామని ప్రతినబోనవలసిన సమయం అమరవీరుల సందర్భంగా వచ్చింది. ఇప్పుడు కూడా మారినటువంటి పరిస్థితులకి మనం కనుక ఒకసారి అప్లై చేసుకుంటే కార్మిక, కర్షక, గ్రామీణ పేదల హక్కులకు తిలోదకాలు ఇచ్చినటువంటి ఆర్థిక విధానాలను ఇవాళ బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చినాక తీసుకొచ్చింది. కార్మికులు భారత స్వాతంత్రానికి ముందే పోరాటం చేసి 1920లో సాధించినటువంటి కార్మిక హక్కులను, చట్టాలను తీసివేసి లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. అట్లాగనే స్వామినాథన్ సిఫారసులను పక్కన పెట్టి రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించకుండా రైతులను అనేక రూపాల్లో దోపిడీ చేస్తూ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చింది. అట్లానే గ్రామీణ పేదలకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి బీబీజీ రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చింది. అంటే ఈ రకంగా చూసినప్పుడు ఆనాటి అమరవీరుల యొక్క త్యాగాలతో పునీతమైనటువంటి వర్గ ఉద్యమాలకు మరింత పదును పెట్టేటటువంటి భౌతిక సందర్భం ఈనాడు వచ్చింది. అందుకోసం ఆ పోరాటాలను ముందు కొనసాగించాలి. ఇటువంటి పోరాటాల్లో మనమంతా కూడా చురుగ్గా భాగస్వాములం కావాలి. ఆ రకంగా ఆ పోరాట వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవడమే అమరవీరులకు మనం ఇచ్చినట్టు ఘనమైన నివాళి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఒక పక్క సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారులు, మతోన్మాదులు కలిసి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేయడానికి, కార్మిక కర్షక ఐక్యతను దెబ్బతీయడానికి అనేక ఆర్థిక విధానాలు తీసుకొస్తున్నారు. ఆ విధానాలకు వ్యతిరేకంగా మనం పోరాటం చేయడం. కేంద్రంలో కాంగ్రెస్ ఉండొచ్చు, ఇప్పుడు బీజేపీ ఉండొచ్చు, రాష్ట్రంలో గతంలో తెలుగుదేశం ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, బీఆర్ఎస్ మధ్యన వచ్చిపోవచ్చు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ఉండొచ్చు. కానీ ఏ ప్రభుత్వాలు మారినా సరే ఆ ప్రభుత్వాల యొక్క వర్గ నీతి మాత్రం మారట్లేదు. వారి యొక్క వర్గ స్వభావాన్ని బయటపెట్టుకుంటున్నాయి. అందుకోసం వర్గ పోరాటాలను కొనసాగింపు చేయడమే ఇటు అమరవీరులకు ఇచ్చేటటువంటి ఘనమైన నివాళితో పాటు పాలక వర్గాలకు సరైనటువంటి సమాధానం, దీటైనటువంటి సమాధానం చెప్పటం అని అంటే ఆ పోరాటాలను మరింత మిలిటెంట్గా ముందుకు తీసుకుపోవడమే నిజమైన నివాళి అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరూ విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు సెలవు.